అందరికీ ఈరోజు నేను నా ఛానల్లో చింతకూర పచ్చి రొయ్యలు చేస్తున్నాను. ఎలా చేస్తానో మీకు సింపుల్గా చూపిస్తాను. కావాల్సినవి ముందుగా పచ్చి రొయ్యలు తీసుకొని శుభ్రం చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి, ఒక టమాటాని కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. చింతకూరను కూడా రెడీగా పెట్టాను అన్నమాట. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వేడవ్వనివ్వాలి. వేడైంది కదా, ఇప్పుడు ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసుకుందాం. ఇది మగ్గడానికి సరిపడా ఉప్పు కూడా వేస్తున్నాం. బాగా కలుపుకోవాలి. మూత పెట్టి 2 నిమిషాలు మగ్గించుకుందాం. మగ్గుతున్నాయి కదా, ఇప్పుడు కట్ చేసుకున్న టమాటా ముక్కలు కూడా వేసుకుందాం. ఒకసారి బాగా కలుపుకుందాం. ఇవి కూడా మూత పెట్టి మగ్గించుకుందాం. ఇవి మగ్గాయి కదా, ఇందులో కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ వేస్తున్నాను. బాగా కలుపుకోవాలి. టమాటా, ఉల్లిపాయ బాగా మగ్గాయి కదా, ఇప్పుడు పచ్చిరొయ్యలు వేసుకుందాం. ఒకసారి కలుపుకుందాం. ఇందులో ఇప్పుడు కారం వేస్తున్నాను. పసుపు, కొంచెం గరం మసాలా, ఇవన్నీ బాగా కలిసేలా కలుపుకోవాలి. ఒక 2 నిమిషాలు మూత పెట్టుకుందాం. ఇప్పుడు ఇందులో కొన్ని వాటర్ వేస్తున్నాను. ఇందులో మనం రెడీ చేసుకున్న చింతకూరను కూడా వేస్తున్నాను. ఒకసారి బాగా కలుపుకోవాలి. మూత పెట్టి మగ్గించుకుందాం. ఈ వాటర్ అంతా కూడా బాగా ఎగిరిపోవాలన్నమాట. మూత పెట్టి వాటర్ అంతా ఇంకిపోయే వరకు ఉంచుతాం.
ఇందులో కొంచెం కొత్తిమీర వేస్తున్నాను. ఒకసారి బాగా కలుపుకుందాం. సరే కదా ఫ్రెండ్స్, కూర అంతా ఇలా దగ్గరగా అయిపోయిందనమాట. ఒక 2 నిమిషాలు అయితే మొత్తం కంప్లీట్ అయిపోతుంది. చూసారు కదా ఫ్రెండ్స్, మన కూర అయితే రెడీ అయిపోయింది కంప్లీట్గా. ఎంతో టేస్టీగా ఉండే చింతకూర పచ్చిరొయ్యల కూర రెడీ. నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.